కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటంతో సంచలనంగా మారింది. తాను మైనర్‌గా ఉన్న సమయంలో మొదటిసారి ముంబైలో జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ని గోవాలో పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌కి తీసుకువచ్చారు. కోర్టులో శుక్రవారం జానీ మాస్టర్‌ను హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత ఆయేషా పేరును ఫిర్యాదులో బాధితురాలు చేర్చడంతో పోలీసులు ఆమెను కూడా ఎంక్వైరీకి పిలిచారు. పోలీసుల ముందు విచారణకి హాజరైన ఆయేషా ఇచ్చిన వివరాల ప్రకారమే జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. చాలా సమయం విచారణ తర్వాత ఆయేషాను పోలీసులు పంపించారు. ఇక బయటకి వచ్చిన సమయంలో ఆయేషా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన గురించి జానీ మాస్టర్ గురించి మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ జానీ మాస్టర్‌పై అసిస్టెంట్ చేసిన ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. జానీ మాస్టర్ అంటే ఏంటో తనకు తెలుసు. జానీ మాస్టర్ అంటే ఏమిటో తనతో పాటు ఉన్న చాలా మందికి తెలుసన్నారు. జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించే వ్యక్తి. ఆయన అవకాశాలు లేకుండా చేసే వ్యక్తి కానే కాదు. ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ అవ్వాలని, హీరోయిన్‌గా ఆఫర్లు రావాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంది. స్టేజ్ షోలు చేసే ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడి అందరూ తనకే ప్రాముఖ్యతనివ్వాలని కోరుకుంటుంది. మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని ఆమె చెబుతుంది. దానికి ఆమె సాక్ష్యమేంటి? ఆమె జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉండటాన్ని ఎవరైనా చూసారా? ఆరోపణలు చేస్తున్న ఆమె ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు? ఫిర్యాదు చేసినప్పుడు మీడియా ముందుకు మాట్లాడడానికి ఏమైంది? అంటూ ఆయేషా ప్రశ్నించారు. ఇక ఆమె చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే ఖచ్చితంగా తాను జానీ మాస్టర్‌ను వదిలేస్తానంటూ ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్‌లో సభ్యత్వం పొందేందుకు డబ్బులు లేకపోతే ఆమెకి మాస్టరే ఇప్పించారని ఆయేషా అన్నారు. అలానే తాను పనిచేస్తున్న సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించారు. ఆమె పాపులారిటీ కోసం మీడియాలో ప్రచారం కోసమే ఆరోపణలు చేస్తుందని సాక్ష్యాధారాలు చూపించి ఆమె ఆరోపణలు నిజమని నిరూపించాల్సిందే అంటూ ఆయేషా డిమాండ్ చేశారు. గతంలో జానీ మాస్టర్ వద్ద పనిచేయడం నా అదృష్టం అని ఆమె నవ్వుతూ మాట్లాడిన వీడియోలు ఉన్నాయని ఆయేషా అన్నారు. ఆ సమయంలో ఆమె కనీస ఆందోళనతో ఉన్నట్లు ఆమె ముఖంలో కనిపించలేదని, అంతగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి గురించి నవ్వుతూ అలా ఎలా మాట్లాడింది అంటూ ఆయేషా ప్రశ్నించారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటంతో సంచలనంగా మారింది. తాను మైనర్‌గా ఉన్న సమయంలో మొదటిసారి ముంబైలో జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ని గోవాలో పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌కి తీసుకువచ్చారు. కోర్టులో శుక్రవారం జానీ మాస్టర్‌ను హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత ఆయేషా పేరును ఫిర్యాదులో బాధితురాలు చేర్చడంతో పోలీసులు ఆమెను కూడా ఎంక్వైరీకి పిలిచారు. పోలీసుల ముందు విచారణకి హాజరైన ఆయేషా ఇచ్చిన వివరాల ప్రకారమే జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. చాలా సమయం విచారణ తర్వాత ఆయేషాను పోలీసులు పంపించారు. ఇక బయటకి వచ్చిన సమయంలో ఆయేషా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన గురించి జానీ మాస్టర్ గురించి మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ జానీ మాస్టర్‌పై అసిస్టెంట్ చేసిన ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. జానీ మాస్టర్ అంటే ఏంటో తనకు తెలుసు. జానీ మాస్టర్ అంటే ఏమిటో తనతో పాటు ఉన్న చాలా మందికి తెలుసన్నారు. జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించే వ్యక్తి. ఆయన అవకాశాలు లేకుండా చేసే వ్యక్తి కానే కాదు. ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ అవ్వాలని, హీరోయిన్‌గా ఆఫర్లు రావాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంది. స్టేజ్ షోలు చేసే ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడి అందరూ తనకే ప్రాముఖ్యతనివ్వాలని కోరుకుంటుంది. మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని ఆమె చెబుతుంది. దానికి ఆమె సాక్ష్యమేంటి? ఆమె జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉండటాన్ని ఎవరైనా చూసారా? ఆరోపణలు చేస్తున్న ఆమె ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు? ఫిర్యాదు చేసినప్పుడు మీడియా ముందుకు మాట్లాడడానికి ఏమైంది? అంటూ ఆయేషా ప్రశ్నించారు. ఇక ఆమె చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే ఖచ్చితంగా తాను జానీ మాస్టర్‌ను వదిలేస్తానంటూ ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్‌లో సభ్యత్వం పొందేందుకు డబ్బులు లేకపోతే ఆమెకి మాస్టరే ఇప్పించారని ఆయేషా అన్నారు. అలానే తాను పనిచేస్తున్న సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించారు.
ఆమె పాపులారిటీ కోసం మీడియాలో ప్రచారం కోసమే ఆరోపణలు చేస్తుందని సాక్ష్యాధారాలు చూపించి ఆమె ఆరోపణలు నిజమని నిరూపించాల్సిందే అంటూ ఆయేషా డిమాండ్ చేశారు. గతంలో జానీ మాస్టర్ వద్ద పనిచేయడం నా అదృష్టం ఆమె నవ్వుతూ మాట్లాడిన వీడియోలు ఉన్నాయని ఆయేషా అన్నారు. ఆ సమయంలో ఆమె కనీస ఆందోళనతో ఉన్నట్లు ఆమె ముఖంలో కనిపించలేదని, అంతగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి గురించి నవ్వుతూ అలా ఎలా మాట్లాడింది అంటూ ఆయేషా ప్రశ్నించారు.